పట్టణ చక్కర్ నగర్ చౌరస్తా జగజీవన్ రావు స్టాచ్యూ దగ్గర నిర్వహించినదేమనగా అమరులైన మాదిగలు ఇప్పటికీ 16 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం కోసం పోరాడి అమరులైన మాదిగల కోసం వాళ్ళకు సంతాపం తెలపడం జరిగింది. ఈ సంతాపం మేడిపాపన్న నాయకత్వంలో బోధన్ పట్టణంలో చేయడం జరుగుతున్నది. ఎంఆర్పిఎస్ जिंदाबाद। रिजर्वेशन पोराटा समिति स्टेट के फाउंडर और प्रेसिडेंट माननीय हमारे तेलंगाना स्टेट के टाइगर मेडी पापन्ना मादिगा के नेतृत्व में हम लोग यहाँ पे एमआरपीएस में काम कर रहे हैं। तो आज 30 साल से हमारा जो फाइट है एससी कैटेगरीशन के लिए, ये 30 साल का फैसला कल के दिन अगस्त 1 तारीख को हमारे को ABCD वर्गीकरण करना बोल के सुप्रीम कोर्ट फाइनल करे। हम ये तेलंगाना के स्टेट के गौरव माननीय तेलंगाना के सीएम रेवंत रेड्डी साहब को हमारे बोधन के एमआरपीएस के वजह से हम साहब को शुक्रिया अदा करते हैं। हमारे लोगों ने गए 30 साल में हमारे साथी लोगों कम से कम 10 आदमी अमर हुए। हमारे लोगों के आत्मा को शांति दिलाना बोल के वो भगवान को हम प्रार्थना कर रहे। इस प्रोग्राम में हमारे बोधन के सीनियर लोगों ने गौरवनीय बड़े भाई विद्यासागर राव जी और साथ ही हमारे सीनियर मोस्ट रामकृष्णा और शकरनगर के भूमन्ना और तटीकोट के अपने मेरे साथी महेंद्र जी और प्रेसिडेंट सुधाकर जी, सब लोग इस प्रोग्राम को सक्सेस करके फायदा उठाना बोल के हम गवर्नमेंट को ఐక్య చైర్మన్ మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి మేడి పాపన్న గారు రాష్ట్ర అధ్యక్షులు వారి సారథ్యంలో అసువులు బాసిన అమరవీరులైన ఎంఆర్పిఎస్ అమరవీరులు దామోదర్ మాదిగా, సురేందర్ మాదిగా, మహేష్ మాదిగా, ప్రభాకర్ మాదిగా, భారతక్క మాదిగా వీరు అసువులు బాసిన అమరులు సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో మరి యొక్క అమరుల ఆత్మ శాంతి కొరకు ఈ రోజు మేము బాబు జగజీవనరావు విగ్రహం దగ్గర మరి అమరవీరుల వర్ధంతి చేయడం జరుగుతుంది। మరి సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు మరి మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి ABCD వర్గీకరణను మరి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా చిరకాల కోరికైనటువంటి 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో మరి మాకు ఈ యొక్క ABCD వర్గీకరణ మరి ఇచ్చినందుకు మాదిగల బాధాకరం ఏంటంటే 7 మంది మరి అమరులైన తర్వాత మాకు వర్గీకరణ వచ్చడం అన్నది బాధాకరం। మరి ఏమైనా ఈ యొక్క వాళ్ళ ఆశయాలను మేము ఎప్పటికీ వాళ్ళని నెరవేర్స్తాం। ప్రతి సంవత్సరం కూడా అమరవీరులకు జోహార్ అర్పిస్తాం। వారి పుణ్యం అని చెప్పి ఈ రోజు మాకు వర్గీకరణ అయిన సందర్భంగా మరి మా పిల్లలకు మా రాబోయే ఉన్నటువంటి తరానికి కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఫలితం దక్కింది కాబట్టి వారికి మా బోధన నియోజకవర్గం పక్షాన మేడి పాపన్న గారి నాయకత్వంలో వారికి జోహార్ అర్పిస్తూ జై మాదిగా।